ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ గా మారింది. రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తామన్న తన నిబద్ధతను చాటుతూ సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తన తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్న సందర్భంపై స్పందించారు. ఈ క్రమంలోనే ఆ సంస్థ పేరులోని రాయల్ అనే పదాన్ని సీమకు అన్వయిస్తూ ఇది ఇకపై కేవలం రాయలసీమ కాదు, నిజమైన రాయలసీమ అని ఆయన అభివర్ణించారు. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మారుతుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ పారిశ్రామికంగా పెనుమార్పులు తీసుకొచ్చింది. ఇక్కడ క్యాడ్బరీ, పెప్సికో, ఫాక్సికాన్ వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తుండగా అనంతపురంలో కియా మోటార్స్ ఈ ప్రాంతం తలరాతనే మార్చేసింది. వీటికి తోడు అమర్ రాజు బ్యాటరీస్, డిక్సన్ టెక్నాలజీస్ మరియు కడపలో JSW వంటి ఉక్కు పరిశ్రమలు కూడా వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న ప్రపంచ స్థాయి సోలార్ పవర్ పార్కులు ఈ ప్రాంతాన్ని ఇంధన వనరులుగా కేంద్రంగా కూడా నిలుపుతున్నాయి. ఉత్తరాంధ్రను ఐటీ హబ్ గా, రాయలసీమను ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో నవశకం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ఈ బ్రాండ్ మేనేజ్మెంట్ వ్యూహం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. తద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.